బ్రెజిల్ దక్షిణ అమెరికా దేశాలలో అతి పెద్ద దేశం. వైశాల్యం రీత్యా ప్రపంచములోనే 5వ అతిపెద్ద దేశమైన బ్రెజిల్ దక్షిణ అమెరికా భూభాగంలో దాదాపు సగం విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది. జనాభా లెక్కల రీత్యా కూడా ప్రపంచములోనే 6వ అతిపెద్ద దేశమైన బ్రెజిల్ 4వ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది. పోర్చుగీస్ భాషను అధికార భాషగా కలిగిన అతిపెద్ద దేశంగా ప్రత్యేకత కలిగి ఉంది. తూర్పు సరిహద్దులో అట్లాంటిక్ మహాసముద్రం ఉన్న బ్రెజిల్ సముద్ర తీరం పొడవు 7,491 కిలోమీటర్ల కంటే అధికంగా ఉంది. దేశ సరిహద్దులో ఈక్వెడార్, చిలీ మినహా మిగిలిన అన్ని దేశాలు ఉన్నాయి. దక్షిణ అమెరికా ఖండంలో 45.3% భూభాగం ఆక్రమించుకుని ఉంది. బ్రెజిల్లోని అమెజాన్ నది ముఖద్వారంలో విస్తారమైన ఉష్ణమండల అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. వైవిధ్యమైన పర్యావరణం, విస్తారమైన జంతుజాలం, విస్తారమైన సహజ వనరులకు, అభయారణ్యాలకు ఇది నిలయంగా ఉంది. అసమానమైన పర్యావరణం బ్రెజిల్ను 17 మహావైవిధ్యభరితమైన దేశాలలో ఒకటిగా చేసింది. పర్యావరణ పరిరక్షణ, అరణ్యాల నిర్మూలన వంటి చర్చలకు బ్రెజిల్ కేంద్రంగా ఉంది. 1808 వరకు బ్రెజిల్ పోర్చుగీస్ కాలనీగా మిగిలిపోయింది. సామ్రాజ్యం యొక్క రాజధాని లిస్బన్ నుండి రియో డి జనీరోకు బదిలీ చేయబడిన సమయంలో పోర్చుగీసు న్యాయస్థానం బ్రెజిల్కు బదిలీ చేయబడింది. 1815లో పోర్చుగల్ బ్రెజిల్ అల్గావ్స్ యునైటెడ్ కింగ్డమ్ ఏర్పడినప్పుడు ఈ కాలనీ రాజ్యం స్థాయికి అభివృద్ధి చెందింది. 1822లో బ్రెజిలియన్ స్వాతంత్ర్యంగా బ్రెజిల్ సామ్రాజ్యం సృష్టించడి రాజ్యాంగ రాచరికం ఒక పార్లమెంటరీ వ్యవస్థలో పాలించబడే ఒక ఏకీకృత దేశం అయింది. 1824లో మొట్టమొదటి రాజ్యాంగం ఆమోదం పొందిన ద్విసభ శాసనసభ ఏర్పాటు చేయబడింది. 1889లో సైనిక తిరుగుబాటు తరువాత బ్రెజిల్ దేశము ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్గా మారింది. 1964లో సైనిక తిరుగుబాటు తరువాత అధికారిక బ్రెజిలియన్ సైనిక నియంతృత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1985 వరకు పాలించారు. తరువాత ప్రజాపాలన తిరిగి ప్రారంభమైంది. 1988లో రూపొందించిన బ్రెజిల్ ప్రస్తుత రాజ్యాంగం ఫెడరల్ రిపబ్లిక్గా గుర్తించబడుతుంది. 1500 సంవత్సరము నుండి 1822లో స్వాతంత్ర్యము పొందే వరకు బ్రెజిల్ పోర్చుగల్ పరిపాలనలో ఉంది. బ్రెజిల్ ఐక్య రాజ్య సమితి స్థాపక దేశాలలో ఒకటి. ఫెడరేషన్ డిస్ట్రిక్ట్లో 26 రాష్ట్రాలు, 5570 పురపాలకాలు భాగంగా ఉన్నాయి. ప్రపంచ అత్యున్నత 8 ఆర్థిక వ్యవస్థలలో బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థగా ఉంది. బ్రెజిల్ బ్రేసిల్ సభ్యదేశాలలో ఒకటిగా ఉంది. 2010 వరకు బ్రెజిల్ చేపట్టిన ఆర్థిక సంస్కరణల కారణంగా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా ప్రత్యేకత సంతరించుకుంది. దేశాభివృద్ధిలో బ్రెజిలియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన పాత్ర వహించింది. బ్రెజిల్ యునైటెడ్ నేషన్స్ G20 ప్రధాన ఆర్థిక వ్యవస్థ. G20 బ్రిక్స్, దక్షిణ అమెరికా నేషన్స్ యూనియన్, మెర్కోసర్, ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఐబెరోఅమెరికన్ స్టేట్స్, కమ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ భాషా దేశాలు సంస్థలకు ఫండింగ్ సభ్యత్వ దేశాలలో ఒకటిగా ఉంది. బ్రెజిల్ లాటిన్ అమెరికాలో ప్రాంతీయ శక్తి. అంతర్జాతీయ వ్యవహారాలలో మిడిల్ పవర్గా గుర్తించబడుతుంది. కొంతమంది విశ్లేషకులు బ్రెజిల్ను ఎదుగుతున్న అంతర్జాతీయ శక్తిగా గుర్తిస్తున్నారు. బ్రెజిల్ 150 సంవత్సరాలుగా కాఫీ ఉత్పత్తి చేస్తుంది. కాఫీ బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర వహిస్తుంది. బ్రెజిల్ దక్షిణ అమెరికా ఖండంలోని ఈ దేశం విస్తీర్ణపరంగా ప్రపంచంలో 5వ అతి పెద్ద దేశం. భారతదేశం కన్నా దాదాపు 3 రెట్లు పెద్దది. అయినా జనాభా 20 కోట్లపై చిలుకు మాత్రమే. దేశంలో అధికార భాష పోర్చుగీసు.
జనాభాలో 99% మంది ఆ భాష మాట్లాడతారు. తొలుత పోర్చుగీస్ వలసదారులు ఆఫ్రికా నుంచి బానిసలుగా తెచ్చిన నల్లవారు అధికంగా ఉండగా, అనంతర కాలంలో ఐరోపా, అరబ్, జపాన్ దేశాల నుంచి వలసలు వచ్చి స్థిరపడ్డారు. వీరందరి సమ్మేళనంతో బ్రెజిల్ విలక్షణ సాంస్కృతికతను, జాతీయతను సంతరించుకుంది. 1533 నుంచి పోర్చుగీసు సామ్రాజ్య వలస పాలనలో ఉన్న బ్రెజిల్ అనేక రాజకీయాల పరిణామాల అనంతరం 1889లో గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1894లో 2 తీవ్ర సంక్షోభాల తరువాత ఆర్థిక వ్యవస్థాభివృద్ధితో పాటు రిపబ్లికన్ సివిలియన్లు అధికారంలోకి వచ్చారు. ఈ మొదటి రిపబ్లికన్ కాలంలో దేశం విదేశీ విధానంలో పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో సంతులనాన్ని విజయవంతంగా కొనసాగించింది. ఎకి యుద్ధము మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నది. తరువాత లీగ్ ఆఫ్ నేషన్స్ లో ప్రముఖ పాత్ర పోషించడంలో విఫలమైన ప్రయత్నం, అంతర్గతంగా ఎన్సిల్హమెంటో సంక్షోభం నుండి ఆర్మడ తిరుగుబాటు, ఆర్థిక, రాజకీయ, సామాజిక అస్థిరత సుదీర్ఘమైన చక్రం 1920ల వరకు కొనసాగింది. తరువాత జరిగిన దేశంలో పోరులు, సైనిక భాగస్మాయంతో పలు తిరుగుబాటులు మొదలయ్యాయి. కొంచెం కొంచెంగా ఈ సంక్షోభాల వల్ల ఏర్పడిన అస్థిరత పాలనను అణచివేసింది. తాను ఓడించిన ప్రతిపక్ష రాష్ట్రపతి అభ్యర్థి గేలియో వార్గాస్ హత్య నేపథ్యంలో అక్టోబరు 1930 తిరుగుబాటుకు చాలా మంది ప్రజలు, సైనికులకు మద్దతు ఇచ్చారు. వర్గాస్ సైన్యం తాత్కాలికంగా అధికారాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ కాంగ్రెస్ను మూసివేశారు. రాజ్యాంగాన్ని ఆపివేశారు. అత్యవసరంగా నియమించిన అధికారాలతో పాలించారు. రాష్ట్రాల గవర్నర్లను తమ సొంత మద్దతుదారులతో భర్తీ చేశారు. 1930వ దశాబ్దంలో వర్గాస్ అతని మద్దతుదారులను అధికారం నుండి తొలగించటానికి 3 ప్రయత్నాలు విఫలమయ్యాయి. మొదట 1932లో పాలిస్టా నాయకత్వంలోని రాజ్యాంగ వ్యతిరేక తిరుగుబాటు, రెండవది నవంబరు 1935లో కమ్యూనిస్ట్ తిరుగుబాటు, చివరిసారిగా మే 1938లో స్థానిక ఫాసిస్టులచే పిట్స్ట్ ప్రయత్నం. 1935 తిరుగుబాటు భద్రతా సంక్షోభాన్ని సృష్టించింది. కాంగ్రెస్ నిర్వహణాధికారులకు అధికారాన్ని బదిలీ చేసింది. 1937లో జరిగిన తిరుగుబాటు 1938 ఎన్నికల రద్దుకు దారితీసింది. పరిస్థితులు వర్గాన్ని ఒక నియంతగా మార్చాయి. ఎస్టాడో నోవో సెకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ క్రూరత్వం కొనసాగింది. ప్రెస్ మీద నిఘా అధికరించింది. 1942 వరకు బ్రెజిల్ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనకుండా మధ్యస్థం వహించినప్పటికీ తరువాత అల్లైస్ వైపు యుద్ధంలో పాల్గొన్నారు. నాజీ జర్మనీ, ఫాసిస్ట్ ఇటలీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి దక్షిణ అట్లాంటిక్ మీద వ్యూహాత్మక వివాదం నేపథ్యంలో అట్లాంటిక్ యుద్ధంలో పాల్గొనడంతో పాటు బ్రెజిల్ ఇటాలియన్తో పోరాడటానికి సైనిక బలగాన్ని పంపించింది. 1945లో ఐరోపాలో నాజీ ఫాసిస్ట్ ప్రభుత్వాల ముగింపుతో వర్గాస్ స్థానం నిలకడలేనిదిగా మారింది. మరొక సైనిక తిరుగుబాటులో అతను త్వరితగతిన పడగొట్టపడటంతో 15 ఏళ్ల క్రితం నిలిపివేసిన అదే సైన్యంతో ప్రజాస్వామ్యం పునఃస్థాపించబడింది. 1950 ఎన్నికలలో తిరిగి అధికారానికి వచ్చిన తరువాత 1954 ఆగస్టులో సంభవించిన రాజకీయ సంక్షోభం కారణంగా వర్గాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. వర్గాస్ ఆత్మహత్య తరువాత స్వల్పకాల ప్రభుత్వాలు పాలన చేశాయి. 1956లో జుస్కెలినో కుబిస్చెక్ అధ్యక్షుడు అడే ప్రతిపక్షాలతో సాతీతంగా ఉంటానని భరోసా ఇచ్చాడు. ప్రతిపక్షాలు తీవ్ర ప్రతిఘటన చేయకుండా ప్రభుత్వ పాలన కొనసాగడానికి అనుమతించాయి. ఆర్థిక రంగం, పారిశ్రామిక రంగం గణనీయంగా అభివృద్ధి చెందాయి.
1960లో చేపట్టిన రాజధాని నగరం బార్సిలియా నిర్మాణం అధ్యక్షుని గొప్ప సాధనగా భావించబడింది. ఆయన తరువాత అధ్యక్షపీఠం అలంకరించిన జానియో క్వడ్రాస్ 1 సంవత్సరం కంటే తక్కువ సమయంలో 1961లో పదవికి రాజీనామా చేశాడు. ఆయన ఉపాధ్యక్షుడు పదవిని చేపట్టడానికి ప్రతిపక్షాలు ఖండించాయి. 1964లో తిరుగుబాటు ద్వారా అధ్యక్షుని పదవి నుండి తొలగించి బ్రెజిల్ సైన్యం అధికారం స్వాధీనం చేసుకున్నది. కొత్త పాలన మారుతుందని సూచించబడినప్పటికీ క్రమంగా అది పూర్తి స్థాయి నియంతృత్వ పాలనగా మారింది. గొరిల్లా దళాలు మాత్రమే కాక కళాకారులు, పత్రికా విలేఖరులు, పోరులలో ఇతర సభ్యులు అణిచివేతకు గురయ్యారు. దేశం లోపల వెలుపల ఆపరేషన్ కండోర్గా విమర్శించబడింది. ఆర్థిక అద్భుతంగా పలవబడే ఒక ఆర్థిక వృద్ధి కారణంగా ఇతర నిరంకుశ ప్రభుత్వాలు వంటి క్రూరత్వం ఉన్నప్పటికీ సైనిక పాలన 1970 ప్రారంభంలో జనాదరణ పొందింది. నిదానంగా వామపక్ష గెరిల్లాల ఓటమి తరువాత అణచివేత, మందగించని నియంతృత్వ శక్తి ప్రజాజీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. అంతేకాక కాలవ్యవధిలో సంభవించిన ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవటానికి అసమర్థత, ఒత్తిడి కారణంగా పాలనలో మార్పు తప్పనిసరి అయింది. డొట్ ప్రభుత్వానికి జనరల్స్ గెయిసెల్ గోల్బరీ నాయకత్వం వహించింది. 1979లో అమ్నెస్టీ లా యొక్క చట్టంతో ప్రజాస్వామ్యానికి బ్రెజిల్ నెమ్మదిగా తిరిగి ప్రారంభమైంది. ఇది 1980లో పూర్తయింది. 1979లో ఆమెన్సిటీ లా అమలు చేయబడడంతో క్రమంగా మొదలైన ప్రజాపాలన 1980లో పూర్తి స్థాయికి చేరుకుంది. 1985లో జోస్ సర్నే అధ్యక్ష పదవిని చేపట్టినప్పుడు సివిలియన్లు తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆర్థిక సంక్షోభం, సైనిక పాలన నుండి వారసత్వంగా అభివృద్ధి చెందిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో వైఫల్యం చెందడం ద్వారా ఆయన పదవీ కాలంలో ఆయన జనాదరణ పొందలేదు. సర్నే అసఫలమైన ప్రభుత్వం 1989లో దాదాపుగా తెలియని ఫెర్నాండో కొలోర్ ఎన్నిక చేయడానికి దారితీసింది. తరువాత 1992లో జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అభిశంసన తీర్మానం చేసింది. తరువాత అధికారానికి వచ్చిన ఉపాధ్యక్షుడు ఇటామార్ ఫ్రాంకో ఫెర్నాండో హెన్రిక్ కార్డోసో ఆర్థిక మంత్రిగా నియమించాడు. 1994లో కార్డోసో అత్యంత విజయవంతమైన ప్లానో రియల్ తయారు చేశాడు. దశాబ్దాల కాలంగా గత ప్రభుత్వాలు అనుసరించిన ఆర్థిక ప్రణాళికలు అరికట్టలేని ద్రవ్యోల్బణం ప్రస్తుత ప్రభుత్వ కాలంలో నియంత్రించబడి ఆర్థిక రంగం స్థిరపడింది. 1994-98లో కార్డోసో విజయం సాధించి అధ్యక్ష పదవిలో కొనసాగాడు. కార్డోసో నుండి తన ప్రధాన ప్రతిపక్ష నేత లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాకు అధ్యక్ష పదవి శాంతియుత బదిలీ చేయబడింది. బ్రెజిల్ చివరకు దీర్ఘకాలంగా కోరిన రాజకీయ స్థిరత్వాన్ని సాధించడంలో విజయం సాధించింది. అయినప్పటికీ దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతి, పోలీసు క్రూరత్వం, అసమర్థ రాజకీయాలు, ప్రజా సేవ కార్యక్రమాలు 2010లో లూలా అధ్యక్ష పదవి కాలం ముగిసిన తరువాత మొదటిసారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన దిల్మా రూసెఫ్ పదవి మధ్యకాలంలో అనేక శాంతియుత నిరసనలు వెలుగులోకి వచ్చాయి. అనేక లంచాలు, పన్ను ఎగవేత పథకాలలో అన్ని ప్రాథమిక రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు జోక్యం సాక్ష్యాలతో వివరించబడడంతో రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు అధికరించాయి. 2015-16లో ఆమె కోసం ఆమె వ్యతిరేకంగా పెద్ద వీధి నిరసనలు, 2016లో కాంగ్రెస్ రోసెఫ్కు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం నెరవేర్చింది. 2017లో పెట్రోబ్రాస్ కుంభకోణంతో సంబంధం ఉన్న అధ్యక్షుడు మైకేల్ టెమర్ కేబినెట్లోని 9 మంత్రులను 71 మంది చట్టసభ్యులను విచారించమని బ్రెజిలియన్ సుప్రీం కోర్టు ఆదేశించింది. బ్రెజిల్ దక్షిణ అమెరికా తూర్పు తీరంలో చాలా భాగాన్ని, ఖండాంతర అంతర్భాగం,
చాలా భాగాన్ని ఆక్రమించుకుంటుంది. దక్షిణం భూ సరిహద్దులలో ఉరుగ్వే, నైరుతి సరిహద్దులో అర్జెంటీనా, పరాగ్వే, పశ్చిమ సరిహద్దులో బొలీవియా, పెరు, వాయువ్య సరిహద్దులో కొలంబియా, వెనిజులా, గయానా, సురినామ్, ఫ్రాన్స్ ఉన్నాయి. ఇది ఈక్వెడార్, చిలీ మినహా దక్షిణ అమెరికా దేశాలన్నింటితో సరిహద్దును పంచుకుంటుంది. ఇది ఫెర్నాండో డే నోరోన్హా, రోకాస్ అటోల్, సెయింట్ పీటర్, పాల్ రాక్స్, ట్రినిడాడే, మార్టిన్ వాజ్ వంటి అనేక సముద్రపు ద్వీప సమూహాలను కూడా ఇది కలిగి ఉంది. దీని పరిమాణం, ఉపశమనం, వాతావరణం, సహజ వనరులు బ్రెజిల్ భౌగోళికంగా భిన్నంగా ఉంటాయి. బ్రెజిల్ భూమధ్యరేఖ, ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్ ఉన్న ప్రపంచంలోని ఏకైక దేశంగా ప్రత్యేకత కలిగి ఉంది. లోపల, వెలుపల రెండు చుట్టుప్రక్కల ఉష్ణమండల ప్రాంతాలను కలిగి ఉన్న ఏకైక దేశంగా కూడా దేశానికి ప్రత్యేకత ఉంది. 2017 అంచనాల ప్రకారం బ్రెజిల్ లాటిన్ అమెరికాలో అతిపెద్ద జాతీయ ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలో 9వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, కొనుగోలు శక్తి 8వ అతిపెద్దదిగా గుర్తించబడుతుంది. బ్రెజిల్ విస్తారమైన సహజ వనరులతో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. గత 150 సంవత్సరాల్లో బ్రెజిల్ ప్రపంచంలోని అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారుగా ఉంది. బ్రెజిల్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద కార్ల మార్కెట్గా మారింది. అభివృద్ధి చెందుతున్న బ్రెజిల్ పర్యాటక రంగం దేశంలోని పలు ప్రాంతాల ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారింది. 2015లో దేశాన్ని 6.36 మిలియన్ల మంది సందర్శించారు. అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యాపరంగా బ్రెజిల్ లాటిన్ అమెరికాలో ద్వితీయ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో మెక్సికో ఉంది. బ్రెజిల్లో అత్యంత జనాదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. బ్రెజిల్ పురుషుల జాతీయ జట్టు FIF వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచంలోని అత్యుత్తమ స్థానంలో ఉంది. ప్రపంచ కప్ టోర్నమెంట్లో 5 సార్లు రికార్డు సాధించింది. వాలీబాల్, బాస్కెట్బాల్, ఆటో రేసింగ్, మార్షల్ ఆర్ట్స్ కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఉదాహరణకు బ్రెజిల్ పురుషుల జాతీయ వాలీబాల్ జట్టు ప్రస్తుతం వరల్డ్ లీగ్, వరల్డ్ గ్రాండ్ ఛాంపియన్స్ కప్, వరల్డ్ ఛాంపియన్షిప్, ప్రపంచ కప్ టైటిళ్లను కలిగి ఉంది. బ్రెజిల్లో కొన్ని క్రీడా వైవిధ్యాలు ఉన్నాయి. బీచ్ ఫుట్బాల్, ఫుట్సల్, ఇండోర్ ఫుట్బాల్, ఫుట్వాలీ, బ్రెజిల్ ఫుట్బాల్ వైవిధ్యాలుగా ఉద్భవించాయి. మార్షల్ ఆర్ట్స్ లో బ్రెజిల్ కాపోయిరా, వాలే టూడో, బ్రెజిలియన్ జిజిట్సులను అభివృద్ధి చేశారు. ఆటో రేసింగ్ లో 3 బ్రెజిలియన్ డ్రైవర్లు ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్షిప్ ను 8 సార్లు గెలుచుకున్నారు. 1950 FIF వరల్డ్ కప్ వంటి అనేక ఉన్నతాంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు బ్రెజిల్ ఆతిథ్యం ఇచ్చింది. ఇటీవల 2014 FIF వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చింది. సావో పాలో సర్క్యూట్, ఆటోడ్రోమో జోస్ కార్లోస్ పేస్, బ్రెజిల్ వార్షిక గ్రాండ్ ప్రిక్స్ కు ఆతిథ్యం ఇచ్చింది. సావో పాలో ఐవీ పాన్ అమెరికన్ గేమ్స్ 1963లో నిర్వహించింది. రియో డి జనీరో ఎక్స్విపాన్ అమెరికన్ గేమ్స్ 2007లో నిర్వహించింది. 2009 అక్టోబరు 2న 2016 ఒలింపిక్ గేమ్స్, 2016 పారాలింపిక్ గేమ్స్ ఆతిథ్యం ఇవ్వటానికి రియో డి జనీరో ఎంపిక చేయబడి బ్రెజిల్ సమ్మర్ ఒలింపిక్స్ క్రీడకు ఆతిథ్యమివ్వటానికి అనుమతించబడిన మొట్టమొదటి దక్షిణ అమెరికన్ నగరం అయింది. అలాగే లాటిన్ అమెరికా దేశాలలో 2వ దేశంగా గుర్తించబడింది. మొదటి దేశంగా మెక్సికో ఉంది. అదనంగా బ్రెజిల్ FIB బాస్కెట్బాల్ వరల్డ్ కప్ 1954, 1963 ఆతిథ్యం ఇచ్చింది. 1963 బ్రెజిల్ నేషనల్ బాస్కెట్బాల్ టీం 2 వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ లో విజయం సాధించింది. If you like the video, please like us and subscribe.